స్టార్ట్. నేను డాక్టర్ రంగనాథ్ బాబుని మాట్లాడుతున్నానండి. శ్రీనివాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంటీ డైరెక్టర్ని. 21వ తారీఖు ఉదయం సుమారు 11:30-12 టైంలో ఓపీకి జ్వరంతో ఒక పేషెంట్ వచ్చాడండి. లక్ష్మీనారాయణ, వయసు 50 సంవత్సరాలు. జ్వరంతో వచ్చాడు. జ్వరం తలనొప్పితో వస్తే జ్వరంగా ఉన్నాడు, కొద్దిగా వీక్గా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, కొంచెం తలనొప్పి ఎక్కువగా ఉందని చెప్పి నేను ఇంజక్షన్లు సరైన మొదలుపెట్టి బ్లడ్ టెస్ట్లు అవి రాశాను. బ్లడ్ టెస్ట్లు ఏంటంటే అది వైరల్ ఫీవర్గా తేలింది. ప్లస్ కణాలు తక్కువగా ఉన్నాయి, ప్లేట్లెట్ కౌంట్స్ అంటారు. ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువగా ఉన్నాయి. ఆ ప్లేట్లెట్ కౌంట్స్ బాగా తక్కువగా ఉన్నాయని చెప్పి నేను మనం రిపీట్ చేయించాను. అవును కరెక్ట్గా అవునా కాదా ఏంటి అనేది. అంత తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బాగా నీరసంగా ఉంటారని చెప్పేసి సెలైన్లు పెట్టి ప్లేట్లెట్ కౌంట్ మరొకసారి నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఐసీయూ సెటప్లో ఉంటే మంచిది అని చెప్పి నేను ఎమ్మటే రెఫరల్ చెప్పాను. మీ హాస్పిటల్ ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారు? మా హాస్పిటల్ 79లో ఎస్టాబ్లిష్డ్ అండి. నేను ఇక్కడ ప్రాక్టీస్ 2008 నుంచి రన్ చేస్తాను. హాస్పిటల్ నేమ్ ఎవరి పేరు ఉంది? శ్రీనివాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇప్పుడు నేను, మా మిస్సెస్, మా మావయ్య గారు ఉన్నారు. మీరేం చదివారు? నేను ఎంఎస్ జనరల్ సర్జరీ అండి. మీ మేడం? మేడం గారు గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అండి. మీ మామగారు? మా మామగారు జనరల్ ప్రాక్టీషనర్ అండి, ఎంబీబీఎస్. అది ఇట్లా జ్వరం కేసు వచ్చినప్పుడు జ్వరం కేసు చూసుకొని ఇట్లా ప్లేట్లెట్ కౌంట్లు బాగా తక్కువ ఉన్నప్పుడు ఐసీయూ సెటప్ ఉన్న చోట బాగుంటే బెటర్గా ఉంటుందని, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మీరు సెలైన్ కట్టించుకొని, మీకు దారిలో ఇబ్బంది లేకుండా సెలైన్ కట్టించుకొని మీరు తీసుకెళ్ళండి అని నేను పంపించాను. వాస్తవంగా ఆయన వెళ్ళేటప్పుడు నేను నా దగ్గర రూపాయలు. మీరు బ్లడ్ టెస్ట్లకి ఎక్కువ రాస్తున్నారని విన్నాను. అది మీరు ఎప్పుడైనా ఏ రోజైనా వచ్చి ఏ పేషెంట్ దగ్గర అయినా కూడా ఎక్కువ రాసారా లేదా అనేది మీరు నిర్ధారించారు. మీరు బ్లడ్ టెస్ట్ రేట్లు ఎట్లా నిర్ణయిస్తారు? మీరు కంపేర్ చేసుకోండి. ఈ బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లకి రేట్లు ఎట్లా నిర్ణయించారంటున్నా? నేను కాదా నిర్ణయించేది, ల్యాబ్కి నాకు సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, అది చైతన్య ఎక్స్రే ల్యాబ్ అని సపరేట్ రిజిస్ట్రేషన్లో ఉందండి. మీరు వారిని అడగండి, వారు మీకు క్లారిటీ. మీరు ఎంఆర్పి రేట్ లాగా బ్లడ్ టెస్ట్కి రేట్లు దీనికి దీనికి చరణ వేస్తున్నారు కదా, అది మిగతా ల్యాబులతో కంపేర్ చేసి ఆ ల్యాబుల రేట్లు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఇస్తారండి. మీకు దానిలో డిస్పారిటీ తేడా ఉంటే కనుక మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేయొచ్చు, మీరు డెఫినెట్గా అడగచ్చు. దానిలో తప్పండి. మీకు డిస్ప్లేలో పెట్టిన పేషెంట్ వెంకటరమణ హాస్పిటల్కి వెళ్ళాక వచ్చింది అనేది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే అండి, ఇందులో టెక్నికల్గా 2-3 మిస్టేక్స్ జరిగే అవకాశం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్. పేషెంట్ బాడీ హైడ్రేట్ చేసిన తర్వాత ఫ్లూయిడ్స్ పెట్టిన తర్వాత టెస్ట్ శాంపుల్ తీస్తే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అట్లానే భారీ వేరియేషన్ వచ్చిందని నేను చెప్పను, కానీ మార్పు అయితే మాత్రం సహజంగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే శాంపుల్ బాగా డీహైడ్రేట్ అయి ఉన్నప్పుడు మనకి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏది ఏమైనా వాస్తవంగా పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేసి, నేను ఇక్కడ ఏం రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా నేనే అడ్మిట్ చేసి వైద్యం చేసింది కూడా కాదు. దారిలో ఇబ్బంది పడతారని చెప్పి నేను ఫ్లూయిడ్స్ పెట్టి ఎమ్మటే నేను రిఫర్ చేయడం జరిగింది. కావాలంటే నా ఓపీ కాగితాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళ దగ్గర చూసుకోండి. రిఫర్ టు జనరల్ ఫిజిషియన్. ఓపీ ఎంత తీసుకుంటున్నారు? 100 రూపాయలండి. మీరు చేస్తున్నారు కదా పేషెంట్ని చెకప్ చేస్తున్నారు కదా, మెడిసిన్స్ ఆయన రాసిన తర్వాత మీరు ఎంత తీసుకుంటారు పర్ డే? పర్ డే డిపెండ్ అపాన్ ద కేసు అండి. జనరల్ ఇన్పేషెంట్ కేర్లో ఉంటే 400 నుంచి 500 తీసుకుంటాం పర్ డే ఛార్జెస్. రూమ్ రెంట్ డిపెండ్స్ అండి. 350 రూపాయల రూమ్ ఉంది, ఏసీ రూమ్ 2000 దాకా. మళ్ళీ చెప్పండి. కన్సల్టేషన్ ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు కేసుని బట్టి కన్సల్టేషన్ ఇన్పేషెంట్గా ఉంటే రోజుకి 400 నుంచి 500 ఛార్జ్ చేస్తాం డాక్టర్ ఫీజు. రూమ్ రెంట్లు వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి 350 నుంచి 2000 దాకా. ఏ రూమ్ రెంట్ ఆ రూమ్ రెంట్స్ రకరకాల స్థాయిలో ఉన్నాయి. వారి స్థాయిని బట్టి ఏ రూమ్ తీసుకుంటే ఆ రూమ్ ఛార్జ్ చేస్తారు. అంటే వ్యక్తి స్థాయి కాదు, మామూలుగా మెడికల్ క్యాంపుకి వచ్చినప్పుడు చూపించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళని రూమ్ డిశ్చార్జ్ చేసేటప్పుడు ఎంత వేస్తున్నారు బిల్లు? అర్థం కాలేదు నాకు. మీరు పేషెంట్ జాయిన్ అవుతున్నాడు కదా మీ దగ్గర, ఒక రూము ఇస్తారు కదా, ఆ రూమ్కి ఎంత వేస్తున్నారు? రూమ్కి అదే చెప్తుంది, 350 నుంచి 2000 దాకా ఉంటుంది రూమ్ బిల్లు. అదే క్యాజువాలిటీ బెడ్ అయితే బెడ్ ఛార్జెస్ 300 వేస్తాం. ఏసీ ఉంటే మామూలుగా ఏసీ రూమ్లో రూమ్ రెంట్ 2000 అండి. 1500 నుంచి 2000 దాకా రూమ్ రెంట్. ఏసీ రూమ్. నర్స్కి చెకప్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎంత వేస్తున్నారు మీరు? నర్స్ చెకప్ ఓపీలో ఏముండదండి. ఓపీలో నర్స్ చెకప్కి ఏముంటుంది, డబ్బులు తీసుకుంటున్నారని విన్నారు. ఎవరు తీసుకోవట్లేదని మీరు ప్రూవ్ చేయండి కావాలంటే. నర్సు ఓపీలో అసలు ఎవరు డబ్బులు తీసుకోరండి. ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు కూడా ఎవరు డబ్బులు తీసుకోరు. మేమే స్టాఫ్ ఛార్జెస్ బిల్లు వేస్తాం. ఎంత వేస్తున్నారు స్టాఫ్? పర్ డే 100 అండి. ఇన్పేషెంట్కి, అది అవుట్ పేషెంట్ కాదు, ఇన్పేషెంట్కి పర్ డే 100. అది ఇన్పేషెంట్కి, అవుట్ పేషెంట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్.